మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉందా? మీ క్రెడిట్ ఆర్ సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా అతి తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది కూడా ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్, ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఆన్ ది స్పాట్ మన బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. ఆ లోన్ ఏంటో మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఏంటి తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నా కూడా లోనా, అది కూడా అతి తక్కువ వడ్డీ రేటుగా? ఎలా? సింపుల్ అండి. మనలో చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో మన డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉంటాం. మీరు కూడా మీ డబ్బుని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టే ఉంటారు కదా. అయితే ఈ కాన్సెప్ట్ మీకు చాలా బాగా సెట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో మీ డబ్బుని పెట్టుబడి పెట్టారు. మీరు ఏం చేయొచ్చు అంటే లోన్ అగెనెస్ట్ మ్యూచువల్ ఫండ్స్. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉండి మీకు తక్కువ వడ్డీకి లోన్ కావాలంటే ఇదే బెస్ట్ ఆప్షన్. లోన్ అవసరం ఉంటే మాత్రమే తీసుకోండి, లేకపోతే వద్దు. అసలు అంత తక్కువ వడ్డీకి ఈ లోన్ ఎలా వస్తుంది? సింపుల్. ఇదొక సెక్యూర్డ్ లోన్, అనగా మన మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ని సెక్యూరిటీగా పెట్టుకొని బ్యాంకులు ఈ లోన్ని శాంక్షన్ చేస్తూ ఉంటాయి. అందుకనే వడ్డీ తక్కువ. అసలు ఎంత లోన్ మనకైతే శాంక్షన్ అవుతుంది, మ్యూచువల్ ఫండ్స్ వాల్యూ ఎంతైతే ఉందో దానిలో 80% వరకు మనకైతే లోన్ రూపంలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, 10 lakhs వర్త్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటే మీకు 8 lakhs వరకు లోన్ శాంక్షన్ అయ్యి మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అది కూడా ఒకవేళ మీ మ్యూచువల్ ఫండ్స్ అన్నవి డెట్ మ్యూచువల్ ఫండ్స్ అయితే 90% ఆఫ్ వాల్యూ మీకైతే లోన్ రూపంలో వస్తుంది. మీరు 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారు, 10 lakhs డెట్ మ్యూచువల్ ఫండ్స్లోనే పెట్టుబడి పెట్టారు. అలాంటప్పుడు మీకు 9 lakhs వరకు లోన్ శాంక్షన్ అవుతుంది. అదే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి అయితే 50% ఆఫ్ వాల్యూ లోన్ రూపంలో శాంక్షన్ అవుతుంది. అర్థమైందా అండి? యావరేజ్గా చూసుకున్నట్లయితే 80% ఆఫ్ ఫండ్ వాల్యూ మీకైతే లోన్ రూపంలో వస్తుంది. క్లియర్? సరే, వడ్డీ ఎంత? వడ్డీ చూసుకున్నట్లయితే పర్సనల్ లోన్ వడ్డీతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. ప్రెజెంట్ పర్సనల్ లోన్ వడ్డీ చూసుకున్నట్లయితే 12, 14, 18, 20 ఆ విధంగా ఉంది. కానీ ఈ లోన్ వడ్డీ చూసుకున్నట్లయితే 10.5%. అది కూడా రెడ్యూసింగ్ రేట్. అర్థమైందా అండి? సో పర్సనల్ లోన్తో కంపేర్ చేస్తే వడ్డీ తక్కువ. సో ఈ లోన్ రావాలంటే మన సిబిల్ స్కోరు 750, 800 ఆ విధంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది సెక్యూర్డ్ లోన్. మన ఫండ్స్ని సెక్యూరిటీగా పెట్టుకొని వీళ్ళైతే లోన్ని శాంక్షన్ చేస్తున్నారు. సో సిబిల్ స్కోర్తో పనే లేదు. అదే నార్మల్ పర్సనల్ లోన్కి మీరు అప్లై చేయాలంటే వడ్డీ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే, బాగా తక్కువ ఉంటే ఏ బ్యాంకు మనకైతే లోన్ని కూడా శాంక్షన్ చెయ్యదు. అదేవిధంగా ఈఎంఐ, మనం పర్సనల్ లోన్ తీసుకున్నట్లయితే ఈఎంఐ నెక్స్ట్ మంత్ నుండే స్టార్ట్ అవుతుంది. ఆ ఈఎంఐలో చూసుకున్నట్లయితే అసలు ఉంటుంది, వడ్డీ ఉంటుంది. కానీ ఇలా మీరు లోన్ తీసుకుంటే ఓన్లీ వడ్డీ కడుతూ ఉంటే చాలు. ప్రతి మంత్ వడ్డీ కడుతూ ఉంటే చాలు. అసలు మీ ఇష్టం. మీ దగ్గర డబ్బు ఉందనుకోండి, ఫ్యూచర్లో కట్టేసేయండి, అంతే, డన్. సో ఈఎంఐలో అసలు వడ్డీ ఉండదు, ఓన్లీ వడ్డీ మాత్రమే ఉంటుంది. అసలు ఎంతైతే తీసుకున్నారో దాన్ని ఫ్యూచర్లో మీకు నచ్చినప్పుడు కట్టేసేయచ్చు. అండ్ దాంతోపాటు ప్రీ క్లోజర్ ఛార్జెస్ కూడా ఉండవు. బాగుంది కదా? అర్థమైందా అండి చెప్పింది? సో 80% ఆఫ్ ఫండ్ వాల్యూ మీరు లోన్ రూపంలో తీసుకోవచ్చు. ఈఎంఐ ఉండదు. ఈఎంఐ ఉన్నా కూడా ఓన్లీ వడ్డీ మాత్రమే కట్టాలి. అసలు మీకు నచ్చినప్పుడు మీరైతే వెనక్కి కట్టేసుకోవచ్చు. ఒకవేళ ముందుగానే కడుతున్నా కూడా ఎటువంటి ప్రీ క్లోజర్ ఛార్జెస్ ఉండవు. చాలాసార్లు ప్రాసెసింగ్ ఫీ కూడా ఉండదు. అర్థమైందా అండి? మీకు మళ్ళీ డౌట్ వచ్చే ఉంటుంది, ఏమని? మేము బ్యాంక్ వెళ్ళి మా మ్యూచువల్ ఫండ్ డాక్యుమెంట్స్ని వాళ్ళ చేతిలో పెట్టి తనఖా చేయాలా? లేదు, ఇప్పుడు అంతా ఆన్లైన్. ఏమవుతుందంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎన్మో కూడా ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనమైతే ఈ లోన్ ఆరాంగా తీసుకోవచ్చు, వెంటనే ఆన్ ది స్పాట్ తీసుకోవచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే మన యూనిట్స్, చెప్పాను కదా, 80% ఆఫ్ వాల్యూని లోన్ రూపంలో తీసుకోవచ్చు. సో ఈ యూనిట్స్ని లీన్ చేస్తారు. అంటే ఏంటి? యూనిట్స్ ఫ్రీజ్ అవుతాయి, వీళ్ళ అండర్లో ఉంటాయి. అది కూడా అంత సెక్యూరిటీగా వీళ్ళ అండర్లో లీన్ అవుతాయి. లీన్ అంటే ఏంటి? ఫ్రీజ్. వాటిని మనమైతే అమ్మలేం. ఒక్కసారి వీటిని తనఖా చేసి లోన్ తీసుకున్న తర్వాత
ఈ యూనిట్స్ని మనమైతే అమ్మలేం, అలా ఉంటాయి అంతే. బట్ రిటర్న్స్ అయితే వస్తూ ఉంటాయి. అర్థమైందండి? ఇవి లీన్ అవుతాయి, ఇది గ్రో అవుతూ ఉంటుంది, కానీ వీటిని అయితే అమ్మలేం, అలా వర్క్ అవుతూ ఉంటుంది. వన్స్ మీరు కనుక వెనక్కి కట్టేశారనుకోండి అన్లీన్ అవుతాయి, నార్మల్ అయిపోతాయి, తర్వాత మనం కావాలంటే అమ్ముకోవచ్చు. అర్థమైందా అండి? సో ఎన్ని యూనిట్స్ని అయితే మనం తనఖా చేస్తూ ఉన్నామో అవన్నీ లీన్ అవుతాయి, ఫ్రీజ్ అవుతాయి, బట్ రిటర్న్స్ వస్తూ ఉంటాయి, కానీ అమ్మలేం. ఒక్కసారి డబ్బంతా వెనక్కి కట్టేసిన తర్వాత అన్లీన్ అయిపోతాయి, తర్వాత మనం కావాలంటే అమ్ముకోవచ్చు. సో చెప్పాను ఈ ప్లాట్ఫామ్ అని చెప్పాను కదా, ఏంటి ప్లాట్ఫామో మనమైతే చూద్దాం. నేను గూగుల్ ఓపెన్ చేసి ఎన్మో అని కొడుతూ ఉన్నా. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో, అదేవిధంగా పక్కన కామెంట్స్లో కూడా ఇచ్చా, ఒకసారి మీరైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది, ఇదిగోండి ఎన్మో, ఇది బ్రాండ్. సో ఇన్స్టెంట్ లోన్ అగెనెస్ట్ మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్ని విత్డ్రా చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ లీన్లో పెట్టి మీరైతే లోన్ తీసుకోవచ్చు, అది కూడా పర్సనల్ లోన్ కంటే తక్కువ వడ్డీ. ఫర్ ఎగ్జాంపుల్ మీ పోర్ట్ఫోలియో 4 lakhs ఉంది, మీ మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో 4 lakhs ఉంది. అలాంటప్పుడు మీరు 3,20,000 వరకు లోన్ తీసుకోవచ్చు. చెప్పాను కదా 80%. ఇందులో 80% అంటే ఇంతే. సో మీరు ఎందులో పెట్టుబడి పెడుతున్నా కూడా, పేటిఎం మనీ, గ్రో, అప్ స్టాక్స్, ఎందులో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతున్నా కూడా ఈ వెబ్సైట్ ద్వారా, అనగా ఈ యాప్ ద్వారా, ఎన్మో ద్వారా మీరైతే లోన్ తీసుకోవచ్చు. ఇంకా క్లియర్గా మనమైతే చూద్దాం. ఇదిగోండి వడ్డీ అంతా 10.5, అది కూడా రెడ్యూసింగ్ బ్యాలెన్స్ రేట్. అండ్ అదేవిధంగా 80% ఆఫ్ మ్యూచువల్ ఫండ్ వాల్యూ ఆల్రెడీ చెప్పా. అండ్ 0 ఫర్ క్లోజర్ అండ్ ప్రీపేమెంట్ ఛార్జెస్. మనం కావాలంటే కాస్త డబ్బుని ఒకేసారి కట్టేయచ్చు, దానికి ఎటువంటి ఛార్జెస్ లేవు, లేదా కంప్లీట్గా కట్టేసి క్లోజ్ చేసుకోవచ్చు, దానికి కూడా ఎటువంటి ఛార్జెస్ అయితే లేవు. మీరు క్లియర్గా ఇక్కడైతే చూడొచ్చు అనమాట. ఇదిగోండి నో నీడ్ టు పే ఈఎంఐ, పే ఓన్లీ ఇంట్రెస్ట్. ప్రతి మంత్ వడ్డీ కట్టుకుంటూ పోండి, అసలు ఉంటే డబ్బు ఉంటే ఒకేసారి కట్టేయండి, ఎటువంటి ఛార్జెస్ కూడా లేవు. అదేవిధంగా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మనకి ఎంత లోన్ వస్తుందో మనం డైరెక్ట్గా ఇక్కడ 2 minutesలో చెక్ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకుంటే సిబిల్ అయితే ఎటువంటి ఎఫెక్టివ్ అవ్వదు. అర్థమైందా అండి? సో మనకి ఎంత లోన్ వస్తుందో ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. మీరు ఎందులో పెట్టుబడి పెడుతున్నా కూడా ఈ వెబ్సైట్ ద్వారా లేదా ఈ యాప్ ద్వారా మనమైతే లోన్ తీసుకోవచ్చు, కానీ చూపించదు ఈ విధంగా చెక్ చేసుకున్నారు, హార్డ్ ఎంక్వైరీ, సాఫ్ట్ ఎంక్వైరీ అని చెప్పి చూపించదు. అదేవిధంగా మనం కనుక డబ్బు కావాలని చెప్పి విత్డ్రా చేసుకుంటే ట్యాక్స్ పడుతుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లేదా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అదే మీరు కనుక జస్ట్ లీన్ చేసుకొని లోన్ తీసుకుంటే ఎటువంటి ట్యాక్సెస్ పడవు, అది కూడా ఆన్ ది స్పాట్. లీన్ అవుతుంది కదా, ఆ ప్రాసెస్ అంతా సెబీ రెగ్యులేటెడ్ అనమాట, ఎటువంటి ప్రాబ్లం లేదు. అర్థమైందా అండి? సో ఇదంతా ఆటోమేటిక్ ప్రాసెస్. ఇలా ఉంటుంది ప్రాసెస్ అంతా. ఫస్ట్ కేవైసీ ప్రాసెస్ని మనమైతే కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత మన యొక్క పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మనకి ఎంత లోన్ వస్తుందో ఇక్కడే క్లియర్గా చూపిస్తుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఎంటర్ చేస్తే కేవైసీ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ఎంత లోన్ మనకైతే వస్తుందో చూపిస్తుంది. మీరు లోన్ని చూస్ చేసుకొని నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ ఆటోపే సెటప్ అనమాట. ఈ విధంగా మీరైతే బ్యాంక్ అకౌంట్ సమాచారం అంతా ఇవ్వాలి. ఏ బ్యాంక్ అకౌంట్లో డబ్బు పడాలో ఆ బ్యాంక్ అకౌంట్ సమాచారం అంతా ఈ విధంగా మనమైతే ఇవ్వాలి. డన్ అయిపోయింది. వెంటనే డబ్బు మీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఈఎంఐ ఎంత, అదే వడ్డీ కట్టాలి కదా ఎంత, ఇదంతా చూపిస్తుంది. అంతా చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయిపోయింది. ఈ విధంగా డబ్బు అన్నది మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అర్థమైందా అండి? ఇది ప్రాసెస్. మీకు కావాలంటే ఇప్పుడే యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో, అదేవిధంగా పక్కన కామెంట్స్లో ఇచ్చా, మీరు క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఇక్కడే చెక్ చేసుకోవచ్చు మీకు ఎంత లోన్ వస్తుందో. బట్ దానికంటే ముందు మీ ఫోన్ నంబర్, పాన్ కార్డ్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్ అంతా ఎంటర్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా చూపిస్తుంది మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఎంత ఉంది, ఆ పోర్ట్ఫోలియోలో మీకు ఎంత లోన్ శాంక్షన్ అవడానికి ఛాన్స్ ఉంది అంతా చూపిస్తుంది. క్లిక్, డన్. ఇది ప్రాసెస్ అన్నమాట. సో ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కావాలంటే నిజంగా అవసరం ఉంటే మాత్రమే తీసుకోండి. సో లీన్ అయినా కూడా మనకి రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే దయచేసి మ్యూచువల్ ఫండ్స్ని విత్డ్రా చేసుకోకండి. నిజంగా డబ్బు కావాలంటే ఈ విధంగా ఈ యాప్ల సహాయంతో మీరైతే తీసుకోవచ్చు. డబ్బుని లోన్ తీసుకొని వెనక్కి కట్టేయండి, వడ్డీ కూడా తక్కువే. క్లియర్? అర్థమైందా అండి? సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి, అంతేగాని మిడిల్లో విత్డ్రా చేయకండి. అండ్ అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ అండి. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కంటే ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి అబౌట్ ఫార్మింగ్, బిజినెస్ అండ్ ఫినాన్స్. ఫర్ ఎగ్జాంపుల్
ఫినాన్స్లో మీరు నేర్చుకుందాం అనుకుంటున్నారు, ఏంటి స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఇవన్నీ మీరు నేర్చుకుందాం అనుకుంటున్నారు. అలాంటప్పుడు కోర్సులు ఉంటాయి. మీరు డైరెక్ట్గా ఇక్కడే క్లిక్ చేసుకొని కోర్సెస్ని చూడవచ్చు అనమాట. మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి, ఇలా చూడొచ్చు. అదేవిధంగా బిజినెస్, ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఏంటి ఎగ్జాంపుల్గా ఫుడ్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఎవరైతే ఆ బిజినెస్లో ఆల్రెడీ సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి A to Z నేర్పిస్తారన్నమాట. వీళ్ళందరూ మన మెంటర్స్, అర్థమైందా అండి? వీళ్ళు ఆల్రెడీ సక్సెస్ అయ్యారు. సో వీళ్ళ కోర్సెస్ ఇక్కడ ఉంటాయి, మీరు కావాలంటే చూడొచ్చు అనమాట. ఇవన్నీ కోర్సులు. అదేవిధంగా ఫార్మింగ్ గురించి కూడా కోర్సెస్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాన్ ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నారు, ఇదిగోండి వీళ్ళందరూ మెంటర్స్, వీళ్ళు మనకి A to Z నేర్పిస్తారు. ఇవన్నీ కోర్సులు, అర్థమైందా అండి? సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. అదేవిధంగా ఎన్మో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో, అదేవిధంగా పక్కన కామెంట్స్లో ఉంది. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి అండ్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.